అనేటువంటిది ప్రతి ఒక్కరికి టీచ్ అంటే ఏమిటంటే సన్మార్గంలో పెట్టేటువంటి యొక్క వృత్తి అన్నమాట. అది చిన్నవాడు కావచ్చు, పెద్దవాళ్ళతోటి సంబంధం లేదు. ఏజ్ అనేది పెద్దవాళ్ళైనా కూడా ఒక తప్పు చేస్తున్నప్పుడు చిన్న పిల్లవాడైనా 6 ఏళ్ల పిల్లవాడైనా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే అతడు గురువు అనేటువంటి దానికి పెద్ద బాధ్యత ఉందన్నమాట. తర్వాత మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అరే నాకంటే చిన్నవాడు కదా వాడు నాకు చెప్పడం ఏంటి అనేటువంటిది ఎప్పుడూ కూడదు. బతుకు అనేటువంటి యొక్క జీవితంలో నిరంతర విద్యార్థులం మనం, మీరు నేను అందరం కూడా ప్రతి నిమిషం కూడా మనం చేసేటువంటి యొక్క పనిలో సమస్యలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలను ఎట్లా ముందుకు దాటుకోవాలి, సమస్య నుంచి ఎట్లా బయటపడాలి అనేటువంటిది ప్రతి నిమిషం మనం ఆలోచన చేసి మార్గాన్ని ఎత్తుక్కుంటాం. అయితే ఇప్పుడేమో మనము ఆలోచన చేసేటువంటి యొక్క స్థాయిలో ఉన్నాం, కానీ చిన్నతనంలో మనకు ఆ స్థాయి ఉండదు. దాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. దాని తర్వాత స్కూల్ ఏజ్కి వచ్చిన తర్వాత టీచర్ల యొక్క పాత్ర ఉంటుంది. మిమ్మల్ని కొడతాము, తిడతాము, చేస్తాము. ఎందుకొరకు చేస్తాము? మీ మీద కోపంతో ఉండదు. ఆ రోజు ఆ టీచర్ మమ్మల్ని కొట్టింది, తిట్టింది అనేది మీకు కోపం వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క రక్తం అనేటువంటిది అట్లాంటిది అన్నమాట. మేము కూడా మీ ఏజ్లో మాకు కూడా అట్లనే ఉంటుండే. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అన్నమాట. నేను శిక్షాశాస్త్రి ఏర్పేడ్లో చేస్తున్నాను అన్నమాట. మీనన్ అనేటువంటి యొక్క లెక్చర్ ఉండినాను. అయితే ఆయన ఇది కేరళ నుంచి వచ్చేవాడు అనమాట. కేరళ అతను అనమాట. మాకు మధ్యాహ్నం పూట టీచర్గా వచ్చేవాళ్ళు, లెక్చర్గా వచ్చేవాళ్ళు అనమాట. అయితే నేను నాకు వేటిపోతే రూల్ నెంబర్ 7 ఇట్లా అన్నాడు. అదేంటి నన్ను రూల్ నెంబర్ 7 అంటావు అంటే నేను ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఎంత జోక్స్ వేసి క్లాస్ చెప్పినా కూడా అంత సీరియస్గా ఉండేదన్నమాట. తర్వాత ఏంటంటే బీఈడి మాకు టీచింగ్ ప్రాక్టికల్స్ అయింది, ఏర్పేళ్ళు అయిందనమాట. అక్కడ వచ్చిన గ్రూప్లలో 2 మెంబర్స్ను, నేను ఇంకొక అమ్మాయి. ఆమె చాలా ఫాస్ట్గా చెప్తున్నది అంటే అదేంటమ్మా ఆయన అస్సలు మాట్లాడదు, అంత సీరియస్గా ఉంటుంది, అంత ఎట్లా చెప్తున్నది ఏంటి. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పినాడు, అమ్మా నేను గమనిస్తున్నా, నేను రూల్ నెంబర్ 7 అని పిలిచినప్పటి నుంచి నా దిక్కు చూడవు, నా క్లాస్ విన్నా కూడా నీవు దాని మీద అందరు రెస్పాన్స్ ఇచ్చినా నువ్వు ఇయ్యవు, కానీ నీ పేరు నాకు తెలియదు కాబట్టి నిన్ను అట్లా విలువాల్సి వచ్చింది, నువ్వేమనుకోకు, నీ మీద నాకు కోపం లేదు అని ఆయన ఆ రోజు చెప్పినాడు అనమాట. అంటే మన యొక్క పట్టుదల అనేటువంటిది ఎట్లుంటుంది ఆ ఏజ్లో అనేటువంటిది నేను చెప్తున్నాను అనమాట, నా అనుభవంలో ఉండింది అనమాట. కాబట్టి మనకంతా కూడా పట్టుదలలు ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనము పిల్లలను మన మార్గంలో పెట్టుకోవాలి, మన కుటుంబంలోకి వచ్చినప్పుడు ఈ పట్టుదలలన్నీ కూడా ఎక్కడ పోతాయో వాడిని సక్కదిద్దడానికి వాడిని తంతం గుద్దుతాం, అంతా చేస్తుంటాం. టీచర్ దగ్గరికి పోయి ఏం ఆవాడు సరిగ్గా చదివితే 4 అన్నీ ఉంటుంటాం. ఆ రోజు మనల్ని అన్నిన టీచర్ మీద మన కోపం వస్తుంది, కానీ ఈరోజు మనం చెప్తాం అన్నమాట. అది కాబట్టి మనము టీచర్లు అంటే మేమే కాదు, మీరు కూడా మీ పిల్లలను సక్రమైన మార్గంలో తీర్చిదిద్దడానికి మీరైతే డెసిషన్లు తీసుకుంటావో అక్కడ కూడా మీ టీచర్లే. కాబట్టి జీవితంలో మంచి స్థాయిలో పిల్లల్ని ఎదగదీయాలి అంటే కంపల్సరిగా వాడు చేసేటువంటి యొక్క తప్పులేమిటి అనేటువంటిది తెలుసుకోవడం. ఇవి తప్పు చేస్తున్నావు అని వాడిని దండించడం కాదు, వాడి మార్గంలోకి వెళ్ళి నాయన ఇవి తప్పు చేస్తే ఇట్లా అవుతుంది, ఈ జీవితం ఇట్లయింది, ఫలానా ఫ్రెండ్ మాతాము ఇది చేస్తే మేము ఇట్లయినాము, కాబట్టి నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు సాధ్యమైనంత వరకు మంచి దారిలో ఉండు, నీకేదైనా సమస్య వస్తే యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్పు, నీ మీద నాకు కోపం లేదు, చేయలేదు అని బుజ్జగించినట్లే కొన్నిసార్లు చెప్పాలి, కొన్నిసార్లు తిట్టి కొట్టి చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ చేసి మన పిల్లల్ని మన మంచి స్థాయిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి చేయాలి. మనం కూడా మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. మన ఉద్యోగ ధర్మాలలో ఉండి పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, ఫోన్కి ఎడిక్ట్ అయ్యి ఫోన్లో గేమ్స్ ఆడి సూసైడ్ దాకా వెళ్తున్నారు. కాబట్టి ఈ విషయాలలో మాత్రం మన పిల్లల మీద మనం కన్నేసి జాగ్రత్తగా ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరికీ నా యొక్క ఆశీస్సులు ఉంటాను.
वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।